Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం తరపున మీ అందరికి కూడా మా శుభములు పలుకుతున్నాం. కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ చెన్నై నుంచి చిన్న విశ్వాసుల తరపున, జ్యోతి అమ్మ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసుల తరపున మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. చాలామంది దేవుని వాక్యం విన్నారని, ఎంతో సంతోషంగా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారని ఈ మాటలను మేము విన్నప్పుడు చాలా సంతోషించాం. చాలామంది అయితే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మద్రాసుకు వచ్చారు, చెన్నై వచ్చారు. అక్కడ మాతో కలుసుకున్న వాళ్ళతో కొంత సమయం గడిపే కృప మాకు ఇచ్చాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి కృపనిచ్చాడు. మేము కడుతున్న కల్వారి ప్రార్థన తోట, ఆ తోటను చూసే కృప వాళ్ళకి ఇచ్చాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి, హౌ టు ప్రే అనే అంశం మీద కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ప్రార్థన వినే దేవుడు ప్రభువా, మీ ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు ప్రభువా, ప్రార్థన నేర్పించిన దేవుడు ప్రభువా, ప్రార్థనలో జీవం ఉంది, శక్తి ఉంది ప్రభువా. ఆ ప్రార్థన ఎలా చేయాలని దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ప్రభువా, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం ద్వారా ప్రభువా కొన్ని మాటలు మాకు జ్ఞాపకం చేసుకోమని, కొన్ని మాటలు ధ్యానించటకు కృపను, శక్తిని, పరిశుద్ధాత్మ కృపను దాచేయమని, వినువారును కూడా దీవించమని, గొప్ప దీవునితో ఆశీర్వాదం నడిపించమని, గొప్ప దేవుడవు, రక్షకుడు, మహిమా స్వరూపమైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. అందరూ బాగున్నారు కదమ్మా? మరొకసారి మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసాను. ఒక చిన్న పాట మీకు పాడతాను. నాకు చాలా ఇష్టమైన పాట, సహోదరు స్టీవెన్సన్ పాడిన పాట. ఒక పల్లవి, ఒక చరణము మీకు పాడి నేను వినిపిస్తాను. జీవిత యాత్రలో తుపాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో తుపాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిర్మలమాయను, కల్లోలమంతా నిర్మలమాయను. జీవిత యాత్రలో తుపాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, అనుమానాలు అలలై ఎగయగా భయాల వానలో కలతలు తేగా, అనుమానాలు అలలై ఎగయగా భయాల వానలో కలతలు తేగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, నా భయములన్నీ పారిపోయెను, నా భయములన్నీ పారిపోయెను. జీవిత యాత్రలో తుపాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిర్మలమాయను, కల్లోలమంతా నిర్మలమాయను. ఎంతో చక్కటి భావంతో ఈ పాటను రచించాడు. మా సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా ఈ పాట పాడతారు. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన అంటే ఏంది, ప్రార్థన 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 అంటే ఏందయ్యా? వీళ్ళు క్రైస్తవులకి పనే లేదా? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారు. వాళ్ళ కూడుకునే స్థలం కూడా ప్రార్థన మందిరం అంటారు. పొద్దు లక్షం రాత్రి పగులు ప్రార్థన చేస్తారు. ఏంది అది? ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడము, దేవునితో మాట్లాడము,
ఒక కుమారుడు తండ్రి దగ్గర ఎలా మాట్లాడతారు? దానికి కండిషన్ ఏమో ఉందా? దానికి ఏమైనా ఉందా? లేదు కదా. ఎలాగైతే పిల్లలు తండ్రి దగ్గర మాట్లాడతారో అలాగనే ప్రభు దగ్గర మాట్లాడము. తండ్రి మన ముందు ఉంటాడు, చూస్తాం, మాట్లాడతాం. తండ్రితో మాట్లాడే విధానం వేరు. మనం చూడని పరలోకంలో ఉన్న ఆత్మస్వరూపి అయిన దేవుడితో ఎలా మాట్లాడాలా? ప్రార్థన ద్వారానే మాట్లాడాలా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన బలము లాంటిది క్రైస్తవునికి. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైన సంఘ పరిచర్యకు, విశ్వాసికి. ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మందిరం చాలా ఆశీర్వదింపబడంగా ఉంటుంది. ఏ సంఘ కాపరి, ఏ సంఘము ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారో, ఎక్కువ ప్రార్థన గురించి వాళ్ళు ధ్యానిస్తున్నారో ఆ సంఘము చాలా గొప్ప ఆశీర్వదింపబడడం. ఎక్కువ ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. మీరు చూసారంటే మిషనరీస్ ఎంతో గొప్ప ప్రార్థన చేసేవాళ్ళు. జాన్ వెస్లీ ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడు. హడ్సన్ టైలర్ ఉదయం 3 గంటలకు లేచి కన్నీటి ప్రార్థన చేస్తాడు ఆయన. ఇలాగా ఎందరినో గురించి చెప్పగలం మనం. అలాగనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో ప్రార్థన ఎలా మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చెప్తుంది, మెలుకు కలిగి ప్రార్థన చేయని అంటున్నారు. వాచ్ అండ్ ప్రే. మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. ఏదో నిద్రమప్పుతో ప్రార్థన చేయకూడదు. నీవు ప్రార్థన చేయించుండగా ప్రార్థన చేసిందని పొందుకున్నావు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మెలుకు కలిగిన ప్రార్థనకు సమయం గడపాలి. చాలా సంఘాల్లో మనం గమనిస్తుంటే మంగళవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూటానికి చాలామంది రారు. శుక్రవారం జరుగుతున్న స్త్రీల కూటానికి చాలామంది రారు. శనివారం జరుగుతున్న ప్రార్థన కూటానికి చాలామంది రారు. కానీ వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు? పుట్టినరోజు సంగతి అయితే వస్తారు, థ్యాంక్స్ గివింగ్ అయితే వస్తారు, క్రిస్మస్ ఆరాధనకి అయితే వస్తారు, ఈస్టర్ ఆరాధనకి అయితే వస్తారు, పండగ క్రైస్తవులాగా వస్తారు. కానీ ప్రార్థనకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన పాపమును చంపుచున్నది. ప్రార్థన చేయవాడు పాపం చేయడు, పాపం చేయవాడు ప్రార్థన చేయడు. అందుకే ఎక్కువ ప్రార్థన అవసరము. ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తన దూతలను పంపించి మనల్ని కాపుదలగా పడుతున్నాడు. ఆయన మోసే ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎర్ర సముద్రము 2 పాయలుగా తీశాడు. ఆయన దేవుడు పాయలు చేశాడు. ఆయన యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయింది. చూసారా? కనుక ప్రార్థనలో జీవం ఉంది, శక్తి ఉంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఉంది క్రైస్తవుడికి. మనము శ్వాసించడానికి ఎలాగా కావాలో, శ్వాసం కావాలో, లేకపోతే చనిపోతాం. శ్వాసం లంగ్స్ కానీ బాగా కొట్టుకోకపోతే, శ్వాసం లేకపోతే వెంటిలేషన్ పెట్టాలా, ఎందుకంటే ఆర్టిఫిషియల్గా రావాలి, లేకపోతే ఆ లంగ్స్ అని పనిచేయవు, ఆర్గన్స్ పనిచేయవు. కానీ ఈ క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉదయం లేగానే ప్రార్థన చేసుకోవాలి, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన చేయంగా దేవుడు తన దూతలను మనకు పంపించి ఆయన కాపుదలగా పెడుతున్నాడు. ఆయన ప్రార్థన చాలా ముఖ్యమైన. అందుకే మత్తయి రాసిన సువార్త చెప్తున్నాడు, మెలుకు కలిగి ప్రార్థన, వాచ్ అండ్ ప్రే అంటున్నాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు సోలిపోకుండా ప్రార్థన చేయాలి అంటున్నాడు. సోలిపోకుండా, టయర్డ్ అయిపోకూడదు. మనము టయర్డ్ అయిపోతాం ప్రార్థన అంటే. గంటలు ప్రార్థన చేయము, గంటలు ప్రార్థన చేస్తాను, రారు చాలామంది. సోలిపోకూడదు ప్రార్థనకి. ప్రార్థన చేసే అలవాటు చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయంగా అంతరంగ పురుషుడు బలపడతాడు, అంతరంగంలో ఉన్న ఆత్మ బలపడద్ది. సోలిపోకుండా ప్రార్థన చేయాలి. చాలా సంఘాల్లో నేను దర్శించినప్పుడు కొంతమంది పాస్టర్స్ ప్రసంగం చేస్తాను పిలిచినప్పుడు, వాళ్ళు వాక్యం చెప్పేదానికి ముందు ఎక్కువ ప్రార్థన చేపిస్తూ ఉంటారు వాళ్ళని. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఎక్కువ చేయరు, కానీ పాటలు పాడుతూ ఉంటారు, జనాలు వచ్చేంత వరకు పాట పాడుతూ ఉంటారు. కానీ ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే 9 గంటలకు ఆరాధనకి 8 గంటలకే వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు.
దేవునితో సమయం గడపాలి, సోలిపోకుండా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. మెలకువ కలిగి ప్రార్థన చేసే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఎవరైనా ఒక ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. మేమైతే 5 సంవత్సరాలకు ముందు ప్రారంభ స్టార్ట్ చేసుకున్నాం మా ఇంట్లో. ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 2 గంటల వరకు కొంతమంది పాస్టర్స్ పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తుంటే అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు తొలగించాడు. ఇప్పుడు అనేకుల కొరకు ప్రార్థన చేసి కృపణిచ్చాడు. మా మేనల్లుడు పెళ్ళికి కార్డు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు, బంధువులకి కొంతమందికి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు మా అక్క ఒక ఆవిడ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఆవిడకి నేనెవరో తెలీదు, మా అక్కకి ఫ్రెండ్ అంట ఆమె. సరే తన పిల్లోడు పెళ్ళికి కార్డు ఇవ్వాలంటే వెళ్తే ఆమె అంటుంది, నేనెవరంటే మా తమ్ముడు మా పాస్టర్గా ఉంటున్నాడంటే. ఎక్కడ అంటే మా ఇంట్లో. అంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది. అదే కదా అమ్మా సిస్టర్, ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటుంది అక్కడ. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఏంది, ఎప్పుడు వచ్చినా ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఎవరో ప్రార్థన చేస్తూ ఉంటారే అని చెప్పినప్పుడు ఆ సిస్టర్ ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేయంగా ప్రార్థన దోపాలు ప్రార్థన స్థుతులు నీ ఇంటిలో, నీ వాతావరణంలో, నీ మార్గమంతా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడుతున్న తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేయాలి. ప్రధానమంత్రి ఎంత టెన్షన్లో ఉంటారో తెలిసిన. ఎంపీస్ కొరకు, ఎమ్మెల్యేస్ కొరకు ప్రార్థన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేయాలి, క్యాబినెట్ మినిస్టర్ కొరకు ప్రార్థన చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కొరకు. ఎందుకు ఎంత టెన్షన్తో ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేయలేదు, లైట్ వెలగడం లేదంటాం, ఇక్కడ నీళ్ళు సరిగ్గా పోవడం లేదంటాం, ఏంది ఎలా ఉంది అలా ఏదో మాటలు చెప్పేస్తాం. కానీ ఎన్ని పనులు చేయాలి వాళ్ళు తెలుసా. మనం ఈరోజు నెమ్మదిగా నిద్రపోతున్నామంటే అక్కడ ఎంతమంది సోల్జర్స్ మన కొరకు వాళ్ళు మెలకువ కలిగి ఉన్నారో తెలిసిన. ప్రతిరోజు ఒక 2-3 చనిపోతున్నారు మన సైనికులు బార్డర్లో. వాళ్ళు అక్కడ నిద్రపోకుండా ఉంటేనే మనం ఇక్కడ జాగ్రత్త పడుకోగలం. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒక సైనికుడు నిద్రపోకుండా మెలకువ కలిగి ఎలాగైతే దేశాన్ని కాపాడుతున్నాడో అలాగనే నీ దేశమైన నీ కుటుంబాన్ని, నీ దేశమైన నీ భార్యను, నీ దేశమైన నీ పిల్లలను కాపాడుకోవాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, ద మోర్ ప్రేయర్ మోర్ బ్లెస్సింగ్, లెస్ ప్రేయర్ లెస్ బ్లెస్సింగ్, నో ప్రేయర్ నో బ్లెస్సింగ్. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రెండోది సోలిపోకుండా ప్రార్థన చేయాలి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రే ఆల్వేస్, ప్రే ఆల్వేస్. పడుకున్నప్పుడు రాత్రి పగులని చూడకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప అండి. పిచ్చోళ్ళయా మీరు అంటారు చాలామంది. పిచ్చోళ్ళు అనుకొని ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. దేవునితో కానీ సహవాసం చేస్తున్నాం. మీరు చూడండి, చాలామంది గంటలు సీరియల్ ముందు కూర్చొని ఉంటారు. కంటే కూతుర్నే కనాల, నా మొగుడే నాకే సొంతం, నీ మొగుడు నీకే కదా సొంతం, పక్కనోడుకు సొంతం అని ఎవడని చెప్పాడా? కంటే కూతుర్నే కనాలంటే కొడుకుని కన్నోళ్ళు ఏమైపోతారమ్మా చెప్పండి. ఈ సీరియల్లో చూసి పిచ్చి పట్టిపోతాం చాలామంది. ఈనాడు శుక్రవారం శీలకోవడం స్త్రీలు రావడం, ఎందుకంటే సీరియల్ 5 గంటలకు ప్రారంభమైతే రాత్రి 11 గంటల వరకు వాళ్ళు సీరియల్లో మునిగిపోతున్నారు. ఈ మధ్య ఎల్కేజీ పిల్లలు కూడా సీరియల్లో మునిగిపోయారు. 1వ క్లాస్ 2వ క్లాస్ చదివే పిల్లలు కూడా సీరియల్ మీద టెన్షన్ అయిపోతుంది. మొన్న ఆటోలో ఒక ఆయన వెళ్తుంటే ఆటో వాడు కూడా సీరియల్ గురించి మాట్లాడుతున్నాడు. చూసారా సాతానుగాడు ఎంత ప్రభావం చేస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన శక్తిని రుచి చూసిన వాళ్ళు, ఆ ప్రార్థన శక్తిని గురించి తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే మందిరాన్ని స్థాపిస్తుంది. ప్రార్థన చేసే విశ్వాసులు తయారు చేస్తారు. ప్రార్థన చేసే పాస్టర్లు తయారు చేస్తారు. ప్రార్థన చేసే దేశమును తయారు చేస్తుంది. ఈ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు, దేశంలో ఉన్న 124 కోట్ల ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పక్క రాష్ట్రం కొరకు, తమిళనాడు కొరకు ప్రార్థన చేయండి. ఆంధ్ర కొరకు, కర్ణాటక కొరకు, కేరళ కొరకు, పాండిచ్చేరి కొరకు,
రాష్ట్రాలన్నీ కొరకు ప్రార్థన, అమెరికా దేశం కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. కొంతమంది అయితే కొంతమంది తల్లులు చెప్తారు, మంచి సాక్ష్యాలు చెప్తారు. మా అమ్మ అయితే అలాగ స్టార్ట్ అవ్వద్దు, 6 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తుంది, అందరు పిల్లల పేరు అందరూ కూడా చెప్పి ప్రార్థన ఆమె నెలకు 9 అవ్వద్దంట ఆమెకి. అంటే 3 గంటలు చెన్నైలో స్టార్ట్ అయ్యి చెన్నై, అలాగా నెల్లూరు, కావలి, అలా ఒంగోలు, అలా గుంటూరు, విజయవాడ, నిరుసువేడు, విశాఖపట్నము, అలాగా అక్కడి నుంచి విజయనగరము, అలాగా శ్రీకాకుళం నుంచి అలాగ ఒక రౌండ్ కొట్టి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అంత సర్ర నుంచి మళ్ళీ మద్రాసులో ఆమెనని చెప్పొద్దంట. వినేదానికి నవ్వుగా ఉంటుంది, కానీ ఆ తల్లి చేసిన ప్రార్థన వల్ల ఈనాడు తన పిల్లలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. తన పిల్లలందరూ కూడా అనేక స్థలాలలో గొప్ప ఆశీర్వాదకరంగా వాడబడుతున్నారు అని చెప్పినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి, ఆశీర్వాదకరంగా ఉంది. అందుకే ఒక పాట ఉంది, చక్కటి పాట, మీకు తెలుసు కదా. మోసే ప్రార్థించగా మన్నాను కురిపిల్చితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపిల్చితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటిరి, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగిల్చిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగిల్చిన, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయి. నేను 8 వయసు పిల్లోడుగా ఉన్నప్పుడు మా సంఘంలో పాడుతూ ఉంటాను ఈ పాట అంతా వింటుంటే, ఇప్పుడు ఆ వాక్యం గురించి చెప్తుంటే ఈ పాటలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఎప్పుడో 34 సంవత్సరాలుగా విన్న పాటలు, ఎప్పుడో 34 సంవత్సరాలు మా సంఘ పెద్దలు కర్రా ఏబు గారు వీళ్ళందరూ పాడిన పాటలు, గూడూరు తిరుపాల్ గారు వీళ్ళందరూ పాడిన పాటలు మాకు గుర్తొస్తున్నాయి. చూసారా, బండి సుమన్ కుమార్ పాడిన పాట, వీళ్ళందరూ పాడిన పాటలు గుర్తొస్తున్నాయి మాకు. కరీం జోషువా పాడిన పాట నీకు గుర్తుకొస్తుంది, కండి శాంసన్ గారు పాడిన పాటలని గుర్తొస్తున్నాయి, ఊటుకూరోళ్ళు పాడిన పాటలని గుర్తుకొస్తున్నాయి, గొలపోలోళ్ళు పాడిన పాటలని వస్తున్నాయి. వాళ్ళ ఇంటి పేరన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కనుక ఈ పాటలన్నీ చాలా గుర్తుకొస్తున్నాయి. చూసారా, కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. 4వ విషయం చూస్తారంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 14:15 చెప్తుంది, ఆత్మతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏదో వాళ్ళు కనబడాలి, వీళ్ళు కనబడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని కాదు, కానీ ఆత్మతో ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, మన మనసులో తలంపు పుట్టకముందు, నీ నోటిలో మాట వచ్చేదానికి ముందు దేవుడు ఎరిగి ఉన్నాడని. కాబట్టి నువ్వు ఏం ప్రార్థన చేస్తావు అని తెలుసు, నీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి ఏదో కనబడాలని ప్రార్థన కాదు. కొందరు ప్రార్థన చేస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళ ప్రార్థనలు ఏంటంటే నవ్వు వస్తుంది. వాళ్ళు చేసే ప్రార్థన అర్థం లేని ప్రార్థన చేస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో చేయాలి. అక్కడ అదే వాక్యంలో చూస్తే, ప్రే విత్ అండర్స్టాండింగ్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ యువర్ ప్రేయింగ్. God should understand what you're praying. The church should understand what you're praying. గనుక ప్రార్థన చేసిన అండర్స్టాండింగ్గా ప్రార్థన చేయాలి. అందుకే చెప్తాను, ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కరెక్ట్గా పర్టికులర్గా చెప్పి ప్రార్థన చేయాలి.
ఎవరన్నా ప్రార్థన చేయమంటే అక్కడే ప్రార్థన చేస్తాను నేను. మళ్ళీ ఇంటికి వెళ్ళినా చేస్తానని చెప్పను. వాళ్ళ పేరు రాసుకొని అక్కడే ప్రార్థన చేస్తాను నేను. వాళ్ళ పేర్లు చెప్పి నొక్కి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేశారు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. పాస్టర్ గారు దేవుడు గొప్ప కార్యం చేశాడు, మీరు చేసిన ప్రార్థనకి స్తోత్రం, నాకు అమ్మాయికి సంబంధం దొరికింది, మా అబ్బాయికి సంబంధం దొరికింది అని చెప్తుంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. కనుక ప్రే విత్ ద స్పిరిట్, ప్రే విత్ ద అండర్స్టాండింగ్. అదే దేవుడు చెప్తున్నాడు. అలాగనే ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ చూజింగ్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ చూజింగ్. కంటిన్యూగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ కుటుంబంలో మార్పు రావాలంటే దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, నాకేం దొరకడం లేదని అనుకోదు. పాల్ యాంగ్షో అనే ఒక వ్యక్తి, దేవుని సేవకుడు, సైకిల్ కొరకు ప్రార్థన చేశాడంట. చాలా కాలంగా సైకిల్ కొరకు ప్రార్థన చేస్తుంటే సైకిల్ దేవుడు ఇవ్వలేదు, కోపం వచ్చింది, ప్రార్థన చేసి ఆపేశాడు, చర్చికి రావడం ఆపేశాడు. ఒకరోజు దేవుడు మాట్లాడారంట. ఆయన, ఏంది పాల్ యాంగ్షో, దేవుడు నా దగ్గర రావడం లేదు, నా దగ్గర ప్రార్థన చేయలేదు, ఏంటంటే అయ్యా ఏందా ఇన్ని సంవత్సరాలకు ప్రార్థన, ఇన్ని రోజులకు ప్రార్థన చేస్తున్నా, నేను సైకిల్ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు నాకు సైకిల్ వేయలేదు, కాబట్టి ఏంది అని అంటే అప్పుడు అన్నాడంట, ఏం సైకిల్ కావాలి నీకు చెప్పావా, నాకు ఎలాంటి సైకిల్ కావాలి నీకు, ఆ సీట్ ఎలా ఉండాలి, బెల్ ఎలా ఉండాలి, ఎంతమంది సైకిల్లో కూర్చోవాలా, ముందు సీట్ కావాలా, ఎలా కరెక్ట్గా చెప్పు అని ప్రభువు చెప్పిన తర్వాత కరెక్ట్గా ప్రార్థన చేశాడు. ఇలా కావాలి, ఎలా కావాలని చేసిన కొన్ని దినములో అలాంటి సైకిలే ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఈ మాటలని చెప్పిన తర్వాత మా సంఘంలో కూడా ఒక యవనస్తుడు అనేక సంవత్సరాలుగా కారు కొరకు ప్రార్థన చేశాడంట. ఇంకొక ఆయన ఏమో బైక్ కొరకు ప్రార్థన చేశాడంట. ఇది చేస్తే ప్రార్థన చేస్తుంటే బైక్ రాలే, కారు రాలే. వీళ్ళకి వీళ్ళందరూ గుడికి రావడం మానేశారు. హౌస్ విజిటింగ్కి వెళ్ళి అడిగినప్పుడు, పాస్టర్ గారు మీరేమో ప్రార్థన చేయమంటారు, ఏది అడిగినా దేవుడు ఇస్తాడని, మేము ఎంతకాలం ప్రార్థన చేస్తాం, మాకు ఏమి ఇవ్వడం లేదు. ఏంటంటే అప్పుడు దేని కొరకు ప్రార్థన చేసి, నేను పల్సర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మా నాయనేమో కారు కొరకు ప్రార్థన చేస్తాం, మాకేం రావడం లేదు అంటే అన్నాడయ్యా, నువ్వు కారు తోలేదానికి తెలుసా నీకు, వీడికి పల్సర్ తోలేదానికి తెలుసా అంటే, లేదు నేర్చుకుంటాం కారు వచ్చినాక. లేదు అది దేవుని ఉద్దేశం కాదు, నువ్వు ఫస్ట్ కారు నేర్చుకో, ఇటు బైక్ తోలేదాన్ని నేర్చుకోని అప్పుడే దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? కనుక మనం కూడా అర్థం పార్థం లేని ప్రార్థనలు చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. మార్పు రావాలని ప్రార్థన చేయాలి. నేను ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, చెప్పరాని బాధలు కుటుంబంలో వచ్చినా ఎవరి దగ్గర చెప్పుకోగలడు? ఇప్పుడు అందరూ విశ్వాసులు అందరూ పాస్టర్ గారికి చెప్పుకుంటారు, పాస్టర్ మా గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు పాస్టర్కే ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గర చెప్పుకుంటారు? విశ్వాసుల దగ్గర చెప్తే ఏందిరా పాస్టర్లు బాధలు మా దగ్గర చెప్పు, మా గురించి ప్రార్థన చేయమంటున్నాడు నేను అనుకోరు. అందుకే దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రభువా మాకు ఎవరున్నారు నాయన, నీ తప్పకు ఎవరున్నారు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ఆ భావము, ఆ పెయిన్లో, ఆ కష్టంలో, ఆ ఇబ్బందులో, ఆ ఇరుకులో దేవుడు ఆశ్చర్యకరమైన జవాబు దేవుడిచ్చి ఆశ్చర్యకారాలు మాకు చేస్తున్నాడు. కనుక నా సహోదరుడా, నా సహోదరి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలంట. చూసారా? చాలామంది నేను అక్కడ ప్రార్థన చేయను, ఇక్కడ ప్రార్థన చేయను అంటారు. అప్పుడు వీధి కోటం జరుపుతాం, ఎవరైనా ప్రార్థన చేయమంటే చేయరు, వేరే వాళ్ళకి ఇస్తాం. తర్వాత అడుగుతాం, ఏంది చేయమంటే చేయలేదా, ఏం పాస్టర్ గారు వీధి మీటింగ్లో నన్ను చేయమంటారు, చర్చిలో అయితే నేను చేస్తాను కదా, చర్చిలో అయితే నేను చేస్తాను కదా, వీధిలో పోయి చేయమంటారు నన్ను, ఆ పబ్లిక్ మీటింగ్లో చేయమంటారు ఏంటి పాస్టర్ గారు అంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలి. ప్రే ఆల్ ద ప్లేసెస్. ప్రతి స్థలం ప్రార్థన చేయాలి. పడకలో, నడకలో, తినే ఆహారంలో, పీల్చే గాల్లో, ప్రతి స్థలంలో, ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. ఆహారం తిన్నప్పుడు ఆహారం కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రయాణం కొరకు ప్రార్థన చేయాలి. అపాయం కాకుండా ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తర్వాత మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము
8-12 వాళ్ళకు చూస్తే మన పరిశుద్ధ హస్తమును చాపి ప్రార్థన చేయాలంట. ఏంది పరిశుద్ధ హస్తమును చాపి ప్రార్థన చేయమంటున్నాడు? పరిశుద్ధ కరమును చాపి ప్రార్థన చేయమని ఉంది. హోలీ హ్యాండ్ అని రాయబడింది. ఎందుకు అంటే నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, ఏ దోషము లేకుండా ప్రభువా, ఏ పాపము లేకుండా ప్రభు నా పాపాన్ని విడిచిపెట్టాను, నీవే నాకు శరణము, నీవే నాకు చరణం ప్రభు, నీవే నాకు గతి అని ప్రార్థన చేయాలి. మీరు చూడండి, చాలామంది ఉదయం లేచి బయటకు వచ్చి అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకెవరున్నారయ్యా నీవు తప్పక? నువ్వు హస్తమును చాపి కల్వారి శిలువను చూపించుకొని ప్రార్థన చేయండి. కనుక ప్రార్థనలో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన వాడు. ఈరోజు నీ కుటుంబంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ ప్రయాణంలో వీసా ప్రాసెసింగ్లో దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ డిగ్రీ ప్రమోషన్లో, నీ స్టూడెంట్స్ వీసా స్టేటస్ని ఎక్స్టెండ్ చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుడు కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన అన్నిటికీ సహాయం చేస్తుంది. కనుక ఎలా ప్రార్థన చేయాలి? కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, అండర్స్టాండింగ్తో ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, ఎల్లవేళలో ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలి, పరిశుద్ధ హస్తమును చాపి ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేద్దామా? నాకు ప్రార్థన రాదంటారా? ప్రార్థన చేయండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. తలలోంచి నేను చెప్పే ప్రార్థన చెప్పండి. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, ఇంతకాలంగా నాకు ప్రార్థన చేసేదానికి తెలీదు, ప్రార్థన ఎలా చేయాలని తెలియదు ప్రభువా. ఈరోజు నీ దాసుడు ద్వారా నాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సహాయం దయచేయి ప్రభువా. నాకు ప్రార్థన నేర్పించు. నా బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసి కృపణ దయచేయండి. ప్రార్థన ద్వారా బహుదీవులను ఆశీర్వాదం సంపాదించుకునే కృపణ దయచేసి నీవే నాకు తోడుగా నేడుగుని కాపాడుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్ను సహవాసం కుడిచిన మనకి, మన కుటుంబానికి ఈ ప్రార్థన సహవాసంలో కలుసుకున్నాం. నాతో కలిసి ప్రార్థన చేసిన ఈ టీవీ ప్రోగ్రాం వీక్షణ ప్రతి కుటుంబానికి సదాకాలం తోడై ఉండు గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూసారా, ప్రార్థన గురించి దేవుని వాక్యం ఎన్నో విషయాలు చెప్తుంది. అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి. పౌలు చెప్తున్నాడు, నా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోబోతుంది. నా గురించి కూడా ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఆ భార్య పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము చేసే సేవ కొరకు ప్రార్థన చేయండి. మేము చేసే టీవీ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే మాకు కావాలి. మీ ప్రార్థన మాకు అవసరం. కనుక మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీరు చేసే కార్యాలను దీవించును గాక. మే ద గాడ్ బ్లెస్ యు. వి లవ్ యు. బాయ్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.